మాత్రం ఇంటింటి ఏరియాలో దొరుకుతోంది. ఇదే విమర్శ రేపు పొద్దున ఇంకొకటి చెయ్యకూడదు, మధ్యలో అందుబాటులోకి వచ్చింది అన్నటువంటి. పవన్ కళ్యాణ్ గారి కృషితో రేపు పొద్దున జల్ జీవన్ మిషన్ వస్తుందేమో. ఆల్రెడీ వచ్చి ఉన్నది కదా జల జీవన్ మిషన్, కొత్తగా వచ్చేది. డబ్బులు కూడా వస్తూనే ఉన్నాయి. ఆయన అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు దీంట్లో మామూలుగా ఇంటింటికి పంపులు వేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఇంటికి పంపేస్తే ఆ పంపుకి నీళ్లు రావాలి కదా. ఉట్టి పంపేస్తే ఉపయోగం ఏముంది? నీళ్లు రావాలంటే ఆ ప్రాంతానికి రిజర్వాయర్లు ఉండాలి, అంటే వాటర్ ట్యాంకులు ఉండాలి. వాటర్ ట్యాంకులకి నీళ్లు రావాలంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి నీటి వనరు నుంచి, అంటే ఫస్ట్ నది ఉంటుందో చెరువు ఉంటుందో ఆ చెరువు నుండి నది నుండి ఒక సేఫ్ డ్రింకింగ్ ప్లాంట్, అంటే నీళ్ళని శుభ్రపరిచి బాగు చేసేటటువంటి ఒక ప్లాంట్ పంచాయతీ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో, కార్పొరేషన్ లెవెల్లో ఉండాలి. అక్కడికి వచ్చిన నీళ్ళని వివిధ చోట్లకి ట్యాంకర్లు పెట్టాలి. వాటర్ ట్యాంకులు అంటాం కదా మనం, రిజర్వాయర్ అంటాం, ట్యాంక్ అంటాం, అవి పెట్టాలి. ఇక్కడి నుంచి నీళ్లు వాటికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇళ్ళకి కనెక్షన్ ఉండాలి. ఇందులో జరుగుతున్నది ఏంటి? చివరన పంపేస్తున్నారు, ఫస్ట్ ఉంటుంది, మధ్యలో ఉండక దీనివల్ల నష్టం జరుగుతోంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దీని వరకే. వీటిట్లలో ఈ సేఫ్ డ్రింకింగ్ ప్లాంట్స్ కి సంబంధించి నడుస్తుంది. ఈ మధ్యలో వ్యవస్థకి కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఏది ఈ రిజర్వాయర్లు కట్టడం కానీ, ట్యాంకులు కట్టడం కానీ, సప్లైయింగ్ పైప్ లైన్లు కానీ, అది వాళ్ళ బాధ్యత. కాబట్టి దానికి కూడా మీరే డబ్బులు పెట్టుకోండి అని అడుగుతున్నాడు ఆయన. అవునా? దానికి కూడా మీరు డబ్బులు పెట్టుకుంటే చేస్తాను. ఓకే, అందరికీ గుర్తుండే ఉంటది, కానీ ఇది కూడా